సార్ మీ పిల్లి గడ్డం చాలా బాగుంది సార్. యు ఆర్ సో హ్యాండ్సమ్ సార్. చేతులు వదిలి నా మీద పడు. ఐ హేట్ లేడీస్. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చాడా? ఆ అమ్మాయికో లవర్ ఉన్నాడు, ఆ అమ్మాయికో లవర్ ఉన్నాడు, ఈ అమ్మాయికో లవర్ ఉన్నాడు. మీకు lesbians? We are just lesbians, sir. Lesbians. That is Singapore. అవును సార్, అవును. నాకెప్పటి నుంచో కోరుకుండిపోయింది లెస్బియన్స్ కిస్ లైవ్ లో చూడాలని. కెన్ యూ ప్లీజ్? మన లెస్బియన్స్ కదా సార్ అడిగారు కిస్ చేసుకోమని. అవును చేయాలి కిస్ 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 కిస్. నీ మూడ్ చూస్తే ఇచ్చేదానిలానే ఉన్నావు. వీడెవడు మళ్ళీ షార్ట్స్ తో? వీడేంది ఇలా అనుకున్నాడు ఏంటో. వీడెవడు? ఏంటో ఈ వాచ్మెన్ వచ్చి అంతా డిస్టర్బ్ చేశాడు. ఇక్కడున్నావా? వీడెవడు బయట నుంచి షార్ట్స్ తో వస్తున్నాడు? ఏంటి ఇలా ఉన్నాడు? మ్యాటర్ చేసేసారా? లోపలున్న వాళ్ళు షార్ట్స్ తో ఉన్నారంటే ఓకే, బయట ఉన్నాళ్ళు కూడా షార్ట్స్ తో వస్తున్నారంటే కాసేపు ఇక్కడే ఉన్నానంటే నా పరిస్థితి అమ్మో. చచ్చిపోయిన ట్యాక్ చేస్తున్నావా? నేను తప్ప అందరూ నచ్చుతారు. బయటికి రా, నిన్ను వదలను. వీడు చూడు కింద పడి కూడా మ్యాటర్ కోసం ఎలా పిలుస్తున్నాడు. రావట్లేదు అంతేగా. చచ్చాడేవాడు. ఇదంతా నా వల్ల జరిగింది. నేనే తీసుకొచ్చాను. ఏం చేద్దాం? సారీ రా. ఇప్పుడు మళ్ళీ పోలీస్ వస్తే ప్రాబ్లమే. ఏదో ఒకటి చేద్దాం. ఎవరు చూడక ముందే వీటిని ఎత్తద్దు. బ్యాక్ సైడ్ బీచ్ లో పడేద్దాం. పద కాల్ పట్టుకోండి. ఓకే పడేద్దాం. పద. తున్నపోతురా ఉన్నాడే. ఇంకా కొంచెంసేపు ఉంటే అండర్వేర్ ఉడదీసి రేప్ చేసేవారు. అమ్మయ్యా బ్రతికిపోయాను. ఈ ఎస్కార్ట్ జాబ్ వదిలేసేయాలి. చాలా డేంజర్గా ఉంది. ప్రాణం మిగిలింది. అమ్మా, ఫోన్ పాకెట్లో పెట్టి మంచి పని చేశారు. ఇన్స్పెక్టర్ అగ్ని సార్. సార్ జిప్ పెట్టుకుంటున్నాను సార్. మీలాగా లంచాలు తీసుకోవట్లేదు కదా సార్. ఏమన్నారు? నన్ను జాబ్ నుంచి తీసేస్తారా? సార్ 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 కష్టాల్లో ఉన్నాను కాబట్టి పని చేస్తున్నాను సార్. ఇక చేయను. ఓకే సార్. ఓకే సార్. వాడు ఎలా ఉంటాడు సార్? అదేంటి గురు, అమ్మాయిల కోసం బీచ్ల చుట్టూ తిరుగుతున్నాం? సిగ్గులేదా? సిగ్గుపడాల్సింది అమ్మాయిరా. మనం సిగ్గుపడితే సాటిస్ఫై చేయలేదు. మీకు ఏజ్ అయిపోయింది, అమ్మాయిల్ని ఎలా సాటిస్ఫై చేస్తారు చెప్పండి గురు. నేను ఎలా చేస్తానని నీకు చూపాలా? పెట్టి అసలు విషయం తెలియకుండా నేను ప్రాస్టిట్యూట్కి చెక్ ఇచ్చాను. ఆ చెక్ పౌడ్స్ అయింది. వాళ్ళు నన్ను బ్యాన్ చేశారు. అప్పుడు నుంచి తిరుగుతున్నా. అబ్బాయికి ఇస్తే ఇంత బాగుంటే అమ్మాయిది టైర్లో పడుకుంది. నేను ఫ్రీ, మీరు ఫ్రీయా? ఫ్రీ. లిప్ మోడ్ లేకుండా వాయిస్ వస్తుంది ఏంట్రా? మనసుతో మాట్లాడుతుంది గురు. ఓ మనసులో మాట్లాడుతుందా? ఎంజాయ్ చేద్దామా? ఎంజాయ్ చేద్దాం. మనసులో మాట్లాడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, కచ్చకిచ్చ పచ్చపుచ్చ పచ్చ పచ్చ చేసుకుంటామా? గురు నీ ఇష్టం, ఏ యాంగిల్ అయినా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. చేయవచ్చా? అవునా? మోసలు పెట్టి ఎలా చెప్తున్నావురా? అది చచ్చిపోయింది గురు. చచ్చిపోయిందా? అందుకే ఇలా పడుకుందా? ఇప్పుడు ఎలా రా? చచ్చిపోయిందిరా. రాకొచ్చింది ఛాన్స్. అవునా? మీరు చచ్చిపోయింది. దాన్ని చూసి మీరెందుకు ఏడుస్తున్నారు? నేను కదా ఏడవలసి. నా వైపుకి అనుకుంటా నువ్వు ఏడుస్తావు. మంచి స్మెల్. హలో, అది నా భార్య. మీ వైఫా?
3 రోజుల క్రితం ఇంట్లో గొడవ పడి తను బయటకు వచ్చేసింది. ఇప్పుడు శవమై కనిపిస్తుంది. ఏం చేశారా నా భార్యను మీరు? చెప్పండి రా, ఏం చేశారు? నా భార్యను మీరే చంపేసి ఉంటారు. రేయ్, ఏం చేశారు? రేపు చేసి చంపేస్తారా? రండి పోలీస్ స్టేషన్కి. లేకరా, నువ్వు కూడా లేకు. మీరంతా కలిసి చేసి ఉంటారు. టేస్టీగా కూడా ఉంది. ఐమ్ సో సారీ మేడం. మీరు నా గురువు, సారీ చెప్పకూడదు. పాఠాలు చెప్పే గురువే తప్పు చేస్తే స్టూడెంట్స్ తప్పు చేస్తారు. ఫినిష్. JB, you killed your guru for such a small matter? నన్ను బాధ పెట్టేవాడెవ్వడైనా చచ్చిపోవాల్సిందే. చచ్చిపో. పారిపోయిన మన సెక్యూరిటీ దొరికారు మేడం. తప్పైపోయింది మేడం, నా సర్వీస్లో అయితే ఫుల్ స్టాప్ మేడం. మేడం తప్పైపోయింది మేడం. మేడం బాంబు పెట్టినప్పుడు ఇక్కడ నేను లేను మేడం. టీ తాడేకి వెళ్ళే టైంలో బ్యాస్ట్ అయింది మేడం. సెక్యూరిటీ అంటే విలువ తెలుసా? మేడం వద్దు మేడం. మేడం మేడం మేడం. ఎస్ ఫర్ సెన్సిబుల్, ఈ ఫర్ ఎఫిషియెంట్, C for clever, U for understanding, R for regular, I for intelligent, T for talent, and Y for yield management. ఇలాంటి గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి తెలుసా? మీరు పడుకుంటే మాకు నిద్ర ఉండదురా. మీరు మేల్కొనుంటేనే మేము ధైర్యంగా నిద్రపోతాం. అలాంటి జాబ్కి నువ్వు న్యాయం చేయలేదు. న్యాయం చేయలేదు. సారీ మేడం, తప్పైపోయింది మేడం. నువ్వు చేసిన పని వల్ల నాకు ఎంత నష్టమో తెలుసా? మీకు డబ్బు విలువ తెలీదురా. అమ్మా, ఇతనిని పెళ్లి చేసుకోవటం నీకు సమ్మతమేనా? ఫస్ట్ వైఫ్ దేవుడికి. నేను దేవుడిగా? సెకండ్ నాదే. నన్ను మోసం చేసేశాడు. इस महल का रानी मैं हूँ या वो? నా డబ్బంతా నీకే. మరి అది? అది దేవుడికిచ్చేశా. దానికి మనీ ఎందుకు? దేవుడు చూసుకుంటాడు. వీడికి దగ్గరవ్వడానికి నా చిన్నప్పటి నుంచి వీడికి ఇష్టమని వయలిన్ నేర్చుకున్నా. వీడి ఆస్తి కోసమే ముసలాడైనా వీడిని ప్రేమించా. కానీ వీడు దాన్ని పెళ్లి చేసుకుని నన్ను మోసం చేశాడు. ఇక చాలు. నా కలలో కోట కూల్చేశాడు. వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది? అంతా అన్వర్ వల్లే. పక్కాగా ప్లాన్ చేసి రాబరీ చేయడం, డబ్బంతా తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టడం. జైల్లో నా జీవితం నాశనం అవ్వకుండా నన్ను బయటికి తీసుకొచ్చి కాపాడాడు. ఆ విశ్వాసమే. వాడు నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతో కాదు, నీ తెలివిని వాడుకోవటానికి. పెళ్లి చేసుకున్న నన్నే ఇంత దారుణంగా మోసం చేశాడు. రేపు మిమ్మల్ని మోసం చేయడన్న నమ్మకం ఏంటి? వాడు మిమ్మల్ని వదిలేసిన రోజు మీ బతుకు బజారే. కరెక్ట్ గా చెప్పింది. వాడికి మాత్రం బంగ్లా. నా సర్వస్వం నీకే అర్పిస్తా. నా చేతిలో కీస్ పెట్టి నా ప్రాణం కాపాడావు. ఇప్పుడు నా చేతిలో డబ్బు పెట్టి నాకు లైఫ్ ఇస్తావా? ఇప్పుడన్నా ఒక మంచి నిర్ణయం తీసుకో.
చూడన్వర్, పోలీసులు మనల్ని చుట్టుముట్టారు. మనిద్దరం కన్ఫర్మ్ గా దొరికిపోతాం అన్వర్. మనం కష్టపడ్డ డబ్బు మొత్తం పోలీసులు మన దగ్గర నుంచి లాక్కుంటారు. నువ్వు పోలీసులకు దొరికిపో. నేను ఈ మనీతో బయటుండి నేను నిన్ను కాపాడతాను. పోలీస్ అన్వర్, రాబరీ ప్లస్ డ్రగ్స్. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. నీకు తెలియదు, నాకు తెలుసు. లైఫ్ లాంగ్ జైల్ అని. కమాన్. దానికి రివెంజ్ చేయాలంటే డబ్బు కావాలి. దానికి నువ్వు రాబరీ చేయాలి. గుండుగాడు చెప్పిన ఐడియా నాకు నచ్చలేదు. అమ్మాయిలతో రాబరీ చేయించడం మంచిది కాదు. నువ్వు తప్పించుకోవచ్చు, కానీ వాళ్ళకు డేంజర్. వెరీ గుడ్. మీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను, అక్కడికి వచ్చేయండి. సార్ వాళ్ళు ఉన్న ప్లేస్ మేము వెళ్తున్నాం సార్. ఆ. లొకేషన్ మీకు ఫార్వర్డ్ చేశాం సార్. తెచ్చిన పోడైస్ కోసం ఎంత బిల్డప్. హలో, మీకేం అవ్వలేదు సుచి? అయ్యో, ఎలా ఉన్నారే? మీకేం అవ్వలేదు కదా? గాయత్రి సంగతి ఏమైంది? కూడా అదే టెన్షన్ గా ఉంది. పూజే ఎక్కడుందో ఏమైనా తెలిసిందా? తెలియడం లేదు. రండ్రా. మనం తీసుకొచ్చింది గన్సా? క్యాచ్.